పూరి జగన్నాథుని ఆలయంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి అంటారు. కొన్ని రహస్యాలు మా కోసం చెప్పగలరా గురుగారు? ఇక్కడ ఉండేటువంటి రహస్యాలు చూసుకున్నట్టే స్వామికి విచిత్రం ఏంటంటే మనకి ఎప్పుడు కూడా జ్వరం వస్తుంది అని మనం విన్నాం. మామూలుగా అయితే అందరికీ జ్వరాలు వస్తాయి ఏదన్నా పడడానికి తింటే కనుక, అక్కడ మాత్రం స్వామికి కూడా జ్వరం వస్తుందని చెప్పి అంటున్నారు. అంటే అది కూడా లీలా వినోదం. జగన్నాథునికే జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు అక్కడ 3 రోజుల పాటు గుండీచా మందిరంలో ఉండి పినిగారింట్లో ఉండి స్వామి మళ్ళీ రథం మళ్ళీ దాని యొక్క క్షేత్రానికి వస్తూ ఉంటుంది, పూరి జగన్నాథుడి క్షేత్రానికి. అంటే ఇక్కడ కూడా ఏంటంటే స్వామి లీల అంటే మానవుడి పూర్తిగా అవతారాన్ని ఎత్తాను అని చెప్పి చెప్తున్నారు. అంటే పరమాత్ముడు ఎక్కడా లేని ఆయన నా యందే ఉన్నాడు నీ యందు కూడా ఉన్నాడు అని చూపిస్తున్నాడు స్వామి ఇక్కడ. అంటే పరమాత్ముడు లీలా వినోదం ఏంటంటే జ్వరం రావటం ఏందండి అసలు జగన్నాథుడికి. సర్వాంతర్యామి అంత అణువు నిండి ఉన్నటువంటి స్వామి స్వరూపం, ఆయనకి జ్వరం రావటం అయింది. కాబట్టి ఇటువంటి లీలలు మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇక్కడ ఈ పూరి జగన్నాథుడి క్షేత్రంలో. ఇంకోటి ఈ పునఃప్రతిష్ఠ చేసేటప్పుడు కళ్ళు గంతలు కట్టడము, మొత్తం ఆ యొక్క నగరం అంతా కూడా ఆ ప్రతిష్టా కార్యక్రమం సమయం పునఃప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ రాత్రంతా కూడా అన్ని లైట్లన్నీ ఆర్పేయటం, విద్యుత్ కూడా తీసేస్తారు స్వచ్ఛందంగా అక్కడ ప్రభుత్వం కూడా. ఇటువంటివన్నీ కూడా స్వామివారు పెట్టుకున్నటువంటి లీలా వినోద కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అంటే స్వామి ప్రకటితంగా నేనున్నాను. అందుకని అక్కడ వాళ్ళు ఆ ప్రాంతం ఏదైతే ఒడిస్సా ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళే కాకుండా అందరూ కూడా అక్కడ స్వామిని దర్శనం చేసుకోవటం రావటం, ఇటువంటి విశేష అంశాలు ఏంటంటే ఇంకా స్వామి వల్ల సంతానం కలుగుతుందని మనకు చెబుతున్నారు. కృష్ణుడి వల్లనే సంతానం కలుగుతుందని. గురుగారు, పూరి జగన్నాథునికి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. అందరికీ ఒక అనుమానం అయితే ఉంటుంది, పూరి జగన్నాథునికి ఎందుకు అంత పెద్ద కళ్ళు ఉంటాయి అనేది. అంటే ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే గుడి మందిరం కట్టేటప్పుడు విశ్వకర్మకి అప్పచెప్తాడు అక్కడ ఉన్నటువంటి రాజుగారు. ఆ రాజుగారు ఎప్పుడైతే అప్పచెప్తారో గుడిని మొత్తం కూడా, ఒకరోజు శబ్దం రాకుండా మందిరం నుంచి శబ్దం రాదా గదిలో నుంచి, అప్పటికి చెప్పాడు శబ్దం రాకుండా ఉన్నా కూడా మీరు గది తలుపులు తెరవకూడదు అని చెప్పని. కానీ రాజుగారు ఏం చేస్తాడు, శబ్దం రావట్లేదు, పని చేస్తున్నారా లేదా, ఇంకా పూర్తిగా లేదేంటా అని చెప్పి అది అప్పటికే గుడి తలుపులు తెరుస్తాడు ఈ రాజుగారు. తెరిచినప్పుడు స్వామికి ఎట్లయితే అప్పటికి ఆ విశ్వకర్మ మాయమైపోతాడు. ఇదేదైతే మన తలుపులు తెరవంగానే, అంటే ఎప్పుడైతే ఇక ఆ కళ్ళు కానీ అసంపూర్తిగా ఉండటము, దాన్ని చక్కగా మామూలుగా అట్లనే దిద్దడము, దాన్ని సౌమ్యంగా దిద్దకపోవటము, అంటే స్వామి యొక్క స్వరూపాన్ని అసంపూర్ణంగానే ఇంకా చేతులు పెట్టకపోవటము, అలా అసంపూర్ణమైనటువంటి విగ్రహాన్ని చూస్తున్నాడు స్వామి కూడా. అయ్యో ఇంత అసంపూర్ణంగా చూశానే స్వామిని ఆయన అనుకోవటం రాజుగారు. అప్పుడు స్వామి స్వయంగా చెప్తాడు, నేను ఈ రూపంలోనే ఇక్కడ ఉంటాను, నీలమాధవుడుగా ఇక్కడ ఇదే రూపం. అందుకని నీలం రంగులో ఉంటాడు స్వామి అక్కడ. అంటే కళ్ళు కూడా బాగా నలుపుగా పెద్దగా ఉండి ఈ విధంగా తన యొక్క సోదరిమణితో సుభద్ర బలభద్రుడు సమేతంగా స్వామి అక్కడ ఆ విధంగా అసంపూర్ణమైనటువంటి శిల్పాలు. కానీ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం బయట మన ఇంట్లో ఏదన్నా పటం కానీ చిత్రపటం కానీ ఏదైనా విగ్రహం కానీ ఏదైనా కోల్పోతే అది తీసేయమని చెప్పేస్తాం. అవును. కానీ అంత పెద్ద క్షేత్రంలో మరి స్వామే స్వయంగా అసంపూర్ణంగా విగ్రహాన్ని కూడా పూజ చేయమనంటే అదే లీలా వినోదం స్వామిది. ఆయనే చెప్పారు ఆ విగ్రహాలని పూజ చేయండి. అది పూరిలో ఉన్నటువంటి జగన్నాథుని విగ్రహం అసంపూర్ణంగా ఉంటుందా? అసంపూర్ణం అంటే చేతులు ఉండవు, హస్తాలు ఉండవు వాటికి, దానికి కాళ్ళు కానీ ఏదన్నా ఏమి కనబడవు, ఒక చెక్క మాదిరిగా అవన్నీ ఉంటాయి. అవన్నీ పూర్తిగా ఇంకా కాదు, అభయహస్తము శంఖచక్రాదులు ఇవే కొన్ని హస్తాల్లో ఉండడము, ఇవన్నీ ఆయుధాలు మనకు కనబడవు అందులో. మీరు మామూలుగా విగ్రహాలు ఒకసారి చూడండి ఫోటోను, దానిలో అసంపూర్ణంగానే ఉంటుంది విగ్రహం. అంటే పై వరకు మనకు ముఖం మాత్రం బాగా ఉంటుంది, మిగతా శరీర భాగాలు ఏవైతే మన చేతులు కానీ హస్తాలు కానీ పైన వేసుకున్న నూనూపులు కానీ ఆభరణాలు కానీ ఏవి చక్కదిద్దినట్టుగా కనబడవు అందులో మనకి. అదే అసంపూర్తి అంటే. అందుకనే మీకు ఈ విషయాన్ని మీరు చూసినట్టయితే బద్రీనాథ్లో కూడా మీరు ఇట్లానే ఉంటుంది విగ్రహం. 5000 సంవత్సరాల తర్వాత పద్మపురాణాలు తెలుపబడింది. ఏం చెప్పారు, 5000 10,000 సంవత్సరాలు కలియుగం ప్రమాణం దాటితే విగ్రహంలో రూపులు అనేవి పోతాయి, అదే విగ్రహాన్ని ఆరాధన చేయడానికి వీలుండదు. అప్పుడు ఆ విగ్రహం నుంచి ఇంకో కింద ఉన్నటువంటి జోషిమఠలో నరసింహ అక్కడ మన విగ్రహాలను పెట్టుకొని పూజ చేస్తారు అని చెప్పన్నారు వర్తమాన కాలంలో. ఇంకా అంటే పురాణాలు కూడా చెప్పబడిన ఏంటంటే కొన్ని విగ్రహాలకి తర్వాత కాలంలో
వాటి యొక్క రూపురేఖలు కానీ, అంటే ఇప్పటికీ కూడా బద్రీనాథ్లో మాత్రము మనం ఇట్లా కూర్చొని ఉంటాడు విగ్రహం స్వామి, కానీ అక్కడ కళ్ళు కానీ అవన్నీ కనబడవు మనకు చూస్తే. ఇప్పుడు పూరిలో జగన్నాథుడు అసంపూర్ణంగా ఉండడానికి కారణం ఏంటి, ఆ రహస్యం ఏంటి గురువు గారు? ఇందాక చెప్పాం కదా మనం, దేవుడు స్వామి ఎప్పుడైతే ఈయన రాజుగారు తలుపులు తెరుస్తాడో అసంపూర్ణంగానే ఉంటాయి విగ్రహాలు. శబ్దం రాలేదు, లోపలికి వెళ్తాడు, అక్కడ శబ్దం ఏముండదు, ఇంకా అక్కడికే అయిపోతాయి అవే విగ్రహాలు. ఆ అశరీరవాణిగా స్వామి చెప్తాడు, ఇదే రూపం ఆయన, ఇంకా నాది, మీరు తలుపులు తెరిచారు కదా, ఇదే రూపంలో నన్ను పూజించండి అని చెప్పి రాజుగారికి చెప్తాడు. ఓకే, అంటే స్వామివారి రూపమే అలా ఉంటుంది అంటారు. స్వామివారి రూపం కది, ఆయన స్వామి స్వయంగా చెప్పాడు, ఈ రూపంలో నన్ను ఆరాధన చేయండి, తలుపులు తెరిచారు కదా ఇంకా మీరు రాజుగారు అని చెప్పి ఆ రాజుగారు చెప్పి అప్పటి నుంచి కూడా వాళ్ళ వంశీకులు అక్కడి నుంచి ఆరాధన చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఓకే గురువుగారు, శ్రీకృష్ణ పరమాత్ముల వారి గుండె ఇంకా భౌతికంగా ఉంది, అది పూరి క్షేత్రంలో ఉంది అంటూ కొంతమంది భావిస్తూ ఉంటారు. దీని మీద మీ వివరణ ఏంటి గురుగారు? ఇది మనం ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు చాలామంది కూడా బ్రహ్మ పదార్థం అని మీరు ఇందాక అడిగారు మొదలుగా. బ్రహ్మ పదార్థం అనేటంటే పరబ్రహ్మ స్వరూపం, అంటే నిత్యము కూడా మనకు ఉండేటువంటి హృదయం చలనం అవుతూ ఉంటుంది. కానీ అక్కడ చెప్పటం ఏంటంటే వాళ్ళు పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేసినప్పుడు మనం మంత్రయుక్తంగా చేస్తారు పునఃప్రతిష్ఠా కార్యక్రమం. అందులోంచి ఈ ఏదైతే పాత విగ్రహంలో నుంచి కొత్త విగ్రహానికి మార్చేటప్పుడు ఎదురెదురు విగ్రహాలు పెట్టి ఈ పాత విగ్రహంలో మంత్రాన్ని పునశ్చరణ చేసి మళ్ళీ ఆ యొక్క దానికి ఉన్నటువంటి వస్త్రాలని తీసేసి ఆ వస్త్రాలన్నీ కూడా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ద్వారం, ద్వారం ఉంటుంది, బ్రహ్మ ద్వారం, ఆ ద్వారంలో పెట్టేసి మళ్ళీ ఆ ద్వారాన్ని మూసేసి మళ్ళీ ఈ విగ్రహాలు అక్కడ తీసి అక్కడ పెట్టి అంత్యేష్ట సంస్కారానికి ఆ విగ్రహాలు తీసుకెళ్తారు. పాత విగ్రహాలు అంత్యేష్ట సంస్కారాన్ని తీసుకెళ్తారు, కొత్త విగ్రహాల దగ్గర వీళ్ళు మంత్రోచ్చారణ జరుగుతుంది. పాత విగ్రహాలని ఇలా అంత్యేష్ట సంస్కారాలు ఎందుకు చేస్తారు? అదే మానవ శరీరంగా పూర్తిగా కృష్ణుడు కలియుగంలో వ్యాప్తమై ఉన్నాడని చెప్తున్నాడు. అదే స్వామి పరమాత్ముడు. ఎక్కడా కూడా అంత్యేష్ట సంస్కారాలు ఎక్కడా ఉండే ఏ దేవతా స్వరూపాలకి, ఇక్కడ మాత్రం అంత్యేష్ట సంస్కారాలు, స్వామికి వరం రావటం, ఇవన్నీ సహజంగా మానవుడు పరమాత్ముడి యొక్క స్వరూపము అని తెలుసుకోవడానికి. ఎక్కడే గుర్తుపెట్టుకోండి, మనకు మానవుడికి అనేక గుణాలు ఉంటాయి, ఈర్ష్యా ద్వేషాలు, మదము మాత్సర్య అహంకారము, ఇవన్నీ పూరితంగా ఉంటాయి. మరి మోక్షం ఎప్పుడు లభిస్తుంది? మోక్షం లభించాలంటే ఎప్పుడు గ్రహిస్తాడు? మోక్షం లభించాలంటే ఏదో పూజ యజ్ఞ యాగాదులతో మోక్షం లభిస్తుంది అని చెప్పి మనకు పురాణ వాంగ్మయం చెబుతుంది. కానీ ఇక్కడ మోక్షం లభించాలంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు? సాక్షాత్తు స్వామి ఆ పరమాత్ముడి యొక్క స్వరూపం, ఇంకొక మనిషిలో నువ్వు ఆత్మస్వరూపమే పరమాత్ముడు, దేవుడుగా భావించేయి, 10 మందికి సేవ చేయమన్నాడు. అక్కడ సేవలోనే ఉండేటువంటిదే దైవత్వము. కాబట్టి సేవ చేయటంతో కూడా దైవత్వం అనేది పొందుతావు, అంటే అదే మోక్షము. సాక్షాత్తు భగవంతునికే అంత్యక్రియల? అంత్యక్రియలు అంటే స్వామి ఆయన దాని యొక్క శరీరాన్ని ఎప్పుడైతే ఈయన దొంగిలించాడో ఈ రాజుగారు, దాన్ని దొంగిలించిన తర్వాత మళ్ళీ మాయమైపోతాడు స్వామి. మాయమైనటువంటి శరీరం, మరి మాయమైన విగ్రహం ఎక్కడ ఉంది? మాయమైన విగ్రహం రాజుగారు అప్పుడు తీసుకొచ్చాడు కదా, ఆ విగ్రహం మళ్ళీ కనబడలేదు ఇంతవరకు. మరి ఆ విగ్రహ స్వరూపాన్ని వీళ్ళు తీసుకొచ్చారు ఆ భటులు, మళ్ళీ ఆ విగ్రహం కనబడలేదు. అంటే దీన్ని బట్టి స్వామివారు ఎక్కడా లేరు, అడుగు భాగంలో గదుల్లోనే ఉంటారు అని చెప్పి మనం చెప్పుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే స్వామి ఆ క్షేత్రం యొక్క మహత్యం అందరికీ ఇవాల్టి వరకు ఉంది అంటే కారణము స్వామి అక్కడ ఉన్నాడనే చూపిస్తున్నాడు. లేకపోతే ఇంతమంది భక్తులందరూ కూడా వెళ్ళి అక్కడ స్వామిని దర్శనం చేసుకొని స్వామి యొక్క అనుగ్రహంతో అందరికీ ధన సంపత్తులు ప్రాప్తము, సంతానము లేని వాళ్ళకి సంతానం, ఇవన్నీ కూడా కలుగుతున్నాయంటే ఆ స్వామి యొక్క మహత్యమే కదా అక్కడ. అంటే స్వామి స్వయంగా నడయాడినటువంటి ప్రదేశంలోనే ఉంటాయి అవన్నీ కూడా. స్వామి స్వయంగా వ్యాప్తమే ఉన్నాడు కాబట్టి అక్కడ అన్నీ కూడా అందరికీ, ఆ మానవ మూర్తుల్లో ఎవరైతే భక్తులకు ఎవరైతే ఉన్నారో అందరికీ అన్నీ జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా. అందుకని స్వామి స్వయంగా ప్రకటితమైనటువంటి ప్రదేశమే పూరి జగన్నాథ్. అందుకనే మోక్షం అని పేరు పెట్టారు, మోక్షగామి అని. అంటే మోక్షం రావాలి అంటే ఈ క్షేత్ర దర్శనం కానీ చేసుకున్నట్లయినా కానీ, మనకు ఈ క్షేత్రంలో వెళ్ళినా కానీ, అయితే ఈ క్షేత్రంలో పితృదేవతా కార్యక్రమాలు చేసినా కానీ మోక్షాలు పితృదేవతలు కూడా లభిస్తాయి. అట్లనే